మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఆ ఫ్యామిలీని శుభవార్తలే పలకరిస్తున్నాయి. మెగా కోడలు ఉపాసన ఏ ముహూర్తాన కవల పిల్లల వార్తను చెవిన పడేసిందో కానీ అప్పటి నుండి వరుసగా మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్ వినిపిస్తుంది. మొదటగా మెగాస్టార్ చిరంజీవి శుభవార్త షేర్ చేశారు. తన అప్ కమింగ్ మూవీ మన శివశంకర ప్రసాద్ కోసం రిలీజ్ చేసిన మీసాల పిల్ల సాంగ్ ఓవర్ నైట్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. నయనతారతో చిరంజీవి చేసిన సాంగ్ వైరల్ అయింది. స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ దాదాపు 2 దశాబ్దాల తర్వాత తెలుగులో పాడిన ఈ పాట యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. దర్శకుడు అనిల్ రావుపుడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అదే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయడానికి రెడీ అయింది ఈ కాంపో. అందుకే మన శివశంకర వరప్రసాద్ సినిమాపై ఫోకస్ పెట్టారు. తొలి సాంగ్ మీసాల పిల్ల ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో ఊపిరి పీల్చుకుంది సినిమా యూనిట్. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో టాప్ లో నిలుస్తుంది. తండ్రి చిరంజీవితో పోటీ పడుతూ తనయుడు ఆయన నట వారసుడు మెగా పవర్ స్టార్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. చికిరి చికిరి టైటిల్ తో రిలీజ్ చేసిన తొలి పాట ప్రస్తుతం యూత్ ని షేక్ చేస్తుంది. యూట్యూబ్ ట్రెండింగ్ రికార్డులు బద్దలు కొడుతుంది. ఈ సాంగ్ 13 దేశాలలో ట్రెండ్ సెట్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు రెహమాన్ కాంబోలో వచ్చిన ఈ పాట మ్యూజిక్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్స్ మ్యూజిక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. అనేక దేశాల్లో లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ అలానే ప్యారడీలు చేస్తున్నారు. చిక్రీ సాంగ్ ప్రస్తుతం యూత్ ఫీవర్. రీసెంట్ గా చిరు చెర్రీకి మంచి హిట్ లేదు. గత సినిమాలో ఫ్లాప్లతో డల్ అయ్యారు. సడన్ గా ఇటు చిరు అటు చెర్రీ అప్ కమింగ్ సినిమాలకు పాజిటివ్ బజ్ రావడంతో మెగా ఫ్యామిలీలో జోష్ నెలకొంది. ఇదంతా రామ్ చరణ్ ఉపాసనకు పుట్టబోయే కవల పిల్లల లక్ అంటున్నారు కొందరు జ్యోతిష్యులు.